జ్యోత్స్న గదిలో డిఎన్ఏ రిపోర్ట్స్ చూసి దీపే తన మనవరాలు అని నిజం తెలుసుకున్న శివన్నారాయణ అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. జ్యోత్స్న కార్తీక్ ఇంటికైతే వచ్చేస్తారు. ఏంటింత ఆలస్యమైంది అని అడుగుతూ ఉంటాడు. శివన్నారాయణ అయితే అప్పుడే కార్తీక్ అయితే ఏం జరిగిందో, ఎందుకు ఆలస్యమైందో మీ మనవరాల్ని అడగండి పెద్దసారు అని అంటూ ఉంటాడు. కార్తీక్ అయితే నేను ఇక ఇంటికి వెళ్తాను, నా భార్య నా కోసం ఎదురు చూస్తుంటుంది అని అంటూ కార్తీక్ అయితే చెప్తాడు. అప్పుడు ఇక సుమిత్ర అయితే రే ఈరోజు మీ పెళ్లి రోజు కదా, నేనే కావాలని జ్యోత్స్నతో నిన్ను పంపించాను, బాధపడుతున్నావా అని అడుగుతూ ఉంటుంది. ఇక సుమిత్ర అయితే అగ్రిమెంట్ రాసుకున్న తర్వాత ఇక్కడ డ్రైవర్గా పనిచేస్తున్నాను, ఒప్పుకున్న తర్వాత కూడా మీరు చెప్పిన పని చేయకపోతే ఎలా చిన్న మేడం, పెళ్లి రోజు కదా, నాకు లీవ్ కావాలని ముందే అడుగుంటే సరిపోయేది అని అంటూ ఉంటాడు. కార్తీక్ అయితే అటు నా భార్యని దగ్గరుండి చూసుకోలేకపోయాను అని చెప్తూ ఉంటాడు. అప్పుడే ఇక సుమిత్ర అయితే ఇక బాధపడుతుంది కార్తీక్ మాటలకి. ఇక కార్తీక్ అయితే వెళ్ళిపోతాడు. అలా వెళ్ళిపోయిన తర్వాత ఇక దశరథతో సుమిత్ర ఇలా అంటూ ఉంటుంది, నేను జ్యోత్స్న మాట విని తప్పు చేశానండి అని అంటూ ఉంటుంది సుమిత్ర. అప్పుడే ఇక జ్యోత్స్న అయితే నువ్వు తప్పు చేయడం ఏంటి మమ్మీ, నువ్వేం చేసావు ఇప్పుడు అని అడుగుతూ ఉంటుంది జ్యోత్స్న. నువ్వు పూజ అభిషేకం అంటే రేపన్నా చేసుకోవచ్చు కదా అని నేను అడ్డు చెప్పి ఉండాల్సిందే, కానీ కార్తీక్ తన భార్యతో ఈరోజు సంతోషంగా గడపాలనుకున్నాడు, నేనే అదంతా కూడా చెడగొట్టి నీతో పంపించాను. మీ డాడీ వస్తారు కదా, లేకపోతే గ్రానీని తీసుకువెళ్ళి అని అనడం మర్చిపోయి నువ్వు పెళ్ళి అభిషేకం ఇక చీర కట్టుకొని పెళ్లి కూతురుగా ముస్తాబయ్యేసరికి ఇక ఆనందం ఆపుకోలేక నీ తరపునే మాట్లాడాను, కానీ కార్తీక్ మనసుని అర్థం చేసుకోలేకపోయాను అని అంటూ ఉంటుంది సుమిత్ర. అయితే ఈ పెళ్లి రోజు అనేది వాళ్ళిద్దరి జీవితాల్లో ఎంతో ముఖ్యమైన రోజు, అందులోనూ మొదటి పెళ్లి రోజు. ఈరోజు నేను వాళ్ళిద్దరిని విడదీసి చాలా పాపం మూట కట్టుకున్నాను అని అంటూ ఉంటుంది సుమిత్ర. అయితే ఇందులో పాపం ఏముంది మమ్మీ, బావ ఇక్కడ డ్రైవర్గా పనిచేస్తున్నాడు, మరి యజమానులు చెప్పినట్టు చెయ్యాలి కదా అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. అలాగని ప్రతి విషయంలో అజమాయిషి చలాయిస్తే ఎలా కుదురుతుందనుకుంటున్నావు జ్యోత్స్న? వాడు అగ్రిమెంట్ రాసింది ఆ రోజు నీ తొల పొగరు ఎక్కువయ్యి మేమెవరం కూడా రాకుండానే, అసలు మా నిర్ణయాలు ఏమీ తీసుకోకుండానే చావు బతుకుల మధ్య ఉన్న దీపని అడ్డం పెట్టుకొని అగ్రిమెంట్ మీద నువ్వు సంతకం పెట్టించుకొని చాలా పెద్ద తప్పు చేశావు. ఆనాడు దీపం మీద ఉన్న కోపంతో మేమందరం కూడా ఆ మాటకి అడ్డు చెప్పలేకపోయాము, కానీ కొన్ని విషయాల్లో నువ్వు కార్తీక్తో ప్రవర్తించే తీరు చూస్తుంటే అసలు మేమెందుకు ఈ అగ్రిమెంట్కి ఒప్పుకున్నాము, నీకు మేము ఎందుకు సహాయం చేయాల్సి వచ్చింది అని నాలోనే నేను ఎన్నోసార్లు బాధపడ్డాను కూడా అని అంటూ ఉంటాడు. దశరథ అయితే మీరెప్పుడూ కూడా బాధపడతానే ఉంటారు డాడీ, ఎందుకంటే నేను చేసేవేమీ మీకు నచ్చవు కదా, కేవలం మీ మేనల్లుడు ఆయన గారు చేసే పనులు మాత్రమే మీకు నచ్చుతాయి అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. అయితే అప్పుడు ఇక జ్యోత్స్న అన్న మాటలకి శివన్నారాయణ కూడా అంటూ ఉంటాడు, దశరథ ఎలా అయితే అన్నాడో అదే నా అభిప్రాయం కూడా. అగ్రిమెంట్ వంక పెట్టుకొని ఒక్కోసారి నువ్వు కార్తీక్ని చాలా బాధ పెడుతున్నావు, ఈరోజు కూడా అదే జరిగింది. గుడి కంటే ఒక అరగంటలో వెళ్ళొస్తాను అని అనుకున్నాం, కానీ ఇష్టమైన చోటుకి నువ్వు ఇలా తిప్పుకుంటావని అస్సలు కూడా అనుకోలేదు అని అంటూ ఉంటాడు శివన్నారాయణ కూడా. అప్పుడే ఏంటి మీరందరూ ఏదో పెద్ద నేను తప్పు చేసినట్టు అనుకుంటున్నారు అని అనగానే నువ్వు తప్పే చేసావు అని అంటూ ఉంటుంది పారిజాతం. అప్పుడే ఇక పారిజాతం రావడంతో నువ్వెక్కడికి వెళ్ళిపోయావు అని అడుగుతూ ఉంటాడు శివన్నారాయణ. నేనెక్కడికి వెళ్తానండి, నేను మీ మనవరాలు వెనకాలే ఫాలో అవుతూ వెళ్ళాను అని అంటూ ఉంటుంది పారిజాతం. అయితే ఒక్కసారి జ్యోత్స్న షాక్ అయిపోతూ ఉంటుంది, ఏంటి నన్ను ఫాలో అవుతూ వచ్చావా అని అనగానే అవును నిన్ను ఫాలో అవుతూనే వచ్చాను, నీకు తలనొప్పి హాస్పిటల్కి వెళ్ళాలన్నావు కదా, నిన్ను ఒంటరిగా ఎలా వదిలేను, కార్తీక్ ఏమో డ్రైవర్ నీతో పాటు హాస్పిటల్ లోపలికి రాడు కదా, మరి నువ్వేమో ఆడపిల్లవి, నీకు సహాయంగా ఉండాలని మీ గ్రానీని కదా ఎంతైనా వెనకాలే వచ్చాను, కానీ నువ్వు హాస్పిటల్కి ఏమీ వెళ్ళలేదే కార్తీక్ని తీసుకొని, ఎవరూ లేని ఒక ఏకాంత ప్లేస్కి తీసుకువెళ్ళావు కార్తీక్ని అని అంటూ ఉంటుంది పారిజాతం. ఎవరూ లేని ఏకాంతం ప్లేస్కా? ఏంటత్తయ్య గారు మీరు మాట్లాడుతుంది? తనకి తలనొప్పి వస్తుందని హాస్పిటల్కి తీసుకువెళ్తుందని
అని చెప్పింది కదా అని అంటూ ఉంటే, లేదు సుమిత్ర, అది మీతో అబద్ధం చెప్పింది, జరిగింది వేరు అని అంటూ ఉంటుంది. పారిజాతమైతే, గ్రాని నువ్వు లోపలికి పద ముందు అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. అప్పుడు ఇక దశరథ అయితే, ఎందుకు లోపలికి రమ్మంటున్నావు పిన్నిని? పిన్ని ఏం చెప్తుందని నువ్వు భయపడిపోతున్నావు అలాగా అని అంటూ ఉంటాడు దశరథ. ఏం లేదు డాడీ, ఏం లేదు అని అంటూ ఉంటే, అప్పుడే ఉంది ఉంది కాబట్టి మీ ముందు నేను ఇలా ఈ జ్యోత్స్న చేసిన పని గురించి చెప్పాలని చూస్తున్నాను అని అంటూ ఉంటుంది పారిజాతం. అయితే, గ్రాని నీకేమన్నా పిచ్చి పట్టిందా? ఎందుకు నువ్వు ఇలా ప్రవర్తిస్తున్నావు అని అడుగుతూ ఉంటే, పిచ్చు మాకు పట్టేటట్టుంది, ముందు ఏం జరిగిందో చెప్పు పారిజాతం అని శివనారాయణ అంటూ ఉంటాడు. అప్పుడు ఇక జ్యోత్స్న మళ్ళీ పారిజాతాన్ని చెయ్యి పట్టుకొని లోపలికి తీసుకువెళ్ళబోతూ ఉంటే, అప్పుడే సుమిత్ర అయితే, ఆగు, ఎందుకు నువ్వు ఏదో అత్తయ్య గారు నిజం చెప్తుంటే ఎందుకు లోపలికి తీసుకువెళ్ళాలని ప్రయత్నిస్తున్నావు? నువ్వు ఏం జరిగింది అత్తయ్య గారు చెప్పండి అని అడుగుతూ ఉంటుంది. సుమిత్ర కూడా ఏం జరిగిందో నేను చెప్పడం అసలు నా నోటితో కావడం లేదది. ఈ జ్యోత్స్న చేసిన పనికి ఆ కార్తీక్ గాడు దీన్ని అక్కడే చంప పగలగొట్టాలి, కానీ వాడు సంస్కారవంతుడు, డ్రైవర్గా ఉన్నానని చెప్పి వాడు ఏమీ మాట్లాడలేకపోయాడు. చూడు ఏం జరిగిందో అని వీడియోని చూపిస్తుంది. ఇక ఆ వీడియోలో జ్యోత్స్న తాలిబొట్టు తీసుకొచ్చి కార్తిక్ని కట్టమని అనడం ఇదంతా కూడా ఉంటుంది. అలాగే ఆ తర్వాత గన్ను రివాల్వర్ గుడి పెట్టడం ఇవన్నీ కూడా ఉంటాయి. కానీ ఆఖరిలో దీప ఆ ఇంటి వారసురాలు అన్న విషయం చెప్పుకునేటప్పుడు మాత్రం పారిజాతం అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడు ఇక ఎప్పుడైతే తాలి పట్టుకొని కార్తిక్ని తాలి కట్టమని జ్యోత్స్న బెదిరిస్తూ ఇక మాట్లాడిందో అవన్నీ కూడా వీడియోలో చూస్తుంది సుమిత్ర. వీడియోలో చూసి షాక్ అయిపోతూ ఉంటుంది. అప్పుడే దశరథ శివనారాయణ ఇక వీడియోనైతే చూస్తారు. ఇక వీడియోని చూసి ఒక్కసారి వాళ్ళు కూడా షాక్ అయిపోతూ ఉంటారు. ఇక షాక్ అయిపోతూ ఏంటిదంతా అని అడుగుతూ ఉంటాడు దశరథ. అయితే, ఒక పెళ్ళైన వాడిని, అందులోని భార్య కడుపుతో ఉన్నవాడిని నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకుంటానని తాళి కట్టమని బెదిరిస్తున్నావా? అది కూడా చచ్చిపోతానని రివాల్వర్ గురిపెట్టుకొని. అసలు ఏమనుకుంటున్నావు? ఏంటి నీ ఉద్దేశం అని అడుగుతూ ఉంటాడు దశరథ. అయితే, ఏంటి డాడీ, ఎందుకు మీరు అలా మండిపడిపోతున్నారు? నేను అనుకునేదే కదా ఇది, అదే జరగాలని కోరుకుంటున్నాను అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. అందరూ శాశ్వతం కాదు, ఒకవేళ రేపో మాపో ఆ దీపకి ఏమైనా జరగరాంది జరిగితే అప్పుడైనా బావ నన్ను పెళ్లి చేసుకోవాలి కదా అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. అప్పుడు ఇక సుమిత్ర అయితే జ్యోత్స్న చెంప పగలగొడుతుంది. జ్యోత్స్న చెంప పగలగొట్టి, అసలు కార్తీక్తో పాటు నిన్ను అసలు పంపించకుండా ఉండాల్సింది. నీ మనసులో ఇంత దురుద్దేశం ఉందని, పెళ్ళైన మగాడి మీద నువ్వు ఇంత ఆశ పెట్టుకుంటావని అనుకోలేదు. ఏవండి, అసలు జ్యోత్స్న మన కన్న కూతురేనా అని అడుగుతూ ఉంటుంది సుమిత్ర. ఆ మాట విని ఒక్కసారి జ్యోత్స్న షాక్ అయిపోతూ మమ్మీ అని అంటూ ఉంటుంది. నోర్ముయ్, మమ్మీ అనే పిలిచే అర్హతని కూడా నువ్వు కోల్పోయావు. అసలు నువ్వేం చేశావు? ఎక్కడికని చెప్పి తీసుకువెళ్ళి ఏం చేశావు నువ్వు అని అడుగుతూ ఉంటుంది. ఇక జ్యోత్స్న అని సుమిత్ర అయితే, బావని నేను మర్చిపోలేకపోతున్నాను మమ్మీ. బావ లాంటి వాడే రావాలంటే ఎక్కడి నుంచి తీసుకొస్తామని పెళ్ళి క్యాన్సిల్ చేస్తారని అనుకున్నాను. కానీ మీలోనే మీరు అస్సలు కూడా ఎక్కడ పెళ్ళి ఆఫ్ చేస్తామని అనడం లేదు, ఇంకా సంబంధాలు చూడడం మొదలుపెట్టారు. బావ మీద ఆశ చంపుకోలేక బావని నా మెడలో తాళి కట్టమన్నాను. దాంట్లో తప్పేముంది? చిన్నప్పటి నుంచి బావే నీ భర్త, బావే నీ భర్త అంటూ నన్ను మాటలు చెప్పి పెంచారు. అవే నా మనసులో నాటుకుపోయాయి. కానీ ఇప్పుడు మీ బావని సొంతం కాదు, ఆ దీప సొంతం అంటే నేను ఎలా తట్టుకుంటాననుకుంటున్నారు అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. అయితే అప్పుడు ఇక ఆ మాట విని సుమిత్ర అయితే, కార్తిక్కి పెళ్ళవ్వనంతసేపు కార్తిక్ని నువ్వు కోరుకున్నా కూడా ఒక లెక్కలా ఉంటుంది. కానీ దీప వచ్చిన తర్వాత, దీపే తన జీవితం అయిపోయాక కడుపులో వాళ్ళ ప్రతిబింబం పెరుగుతున్నప్పుడు నువ్వు ఇలాంటి నిర్ణయం తీసుకున్నావంటే ఏమవ్వాలి? ఇలాంటి షాకింగ్ న్యూస్ విని దీపకి కడుపులో ఉన్న బిడ్డకి ఏదైనా జరగరాంది జరిగితే ఎవరు రెస్పాన్సిబిలిటీ అని అడుగుతూ ఉంటుంది సుమిత్ర. అయితే, చూడు, ఇప్పటి వరకు కూడా నువ్వు నా ప్రాణాల్ని కాపాడావు కదా, నా పాలిట దేవతవని నిన్ను ఎంతగానో నేను గౌరవించాను, అభిమానించాను, ప్రేమించాను తల్లిగా. కానీ నువ్వు చేసిన యొక్క పని, నీ
అభిమానాన్ని చంపేసింది. నిన్ను చూస్తుంటేనే నాకు అసహ్యం వేస్తుంది అని అంటూ ఉంటుంది సుమిత్ర అయితే జ్యోత్స్నాతో. అప్పుడే జ్యోత్స్న అయితే అది కాదు మమ్మీ, నేను చెప్పేది విను, అసలు నేను ఏమనుకున్నానంటే అని అంటూ చెప్పబోతూ ఉంటుంది జ్యోత్స్న. ఇక జ్యోత్స్న అలా చెప్పబోతూ ఉండగా అప్పుడే ఇక సుమిత్ర అయితే నువ్వు నాతో మాట్లాడొద్దని చెప్పాను కదా, అస్సలు కూడా మాట్లాడుకో అని అంటూ సుమిత్ర లోపలికి వెళ్ళిపోతుంది. ఇంకా ఇంతకన్నా ఎక్కువే దిగజారిపోయేటట్టు కనిపిస్తున్నావు జ్యోత్స్న, మా పరువు తీయాలని చూస్తున్నావా ఛీ అని అంటూ చీదరించుకుంటాడు దశరథ అయితే జ్యోత్స్నాని. తర్వాత ఇక శివనారాయణ అయితే ఆలోచిస్తూ ఇక ఏమి అనకుండా గదిలోకి అయితే వెళ్ళిపోతాడు. అలా వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు ఇక జ్యోత్స్న అయితే గ్రాని ఎంత పని చేసావు గ్రాని, నేను బావచేత తాళి కట్టించుకోవడం అని అనుకున్న విషయాన్ని వీడియో తీసావా, ఎందుకు నువ్వు సడన్గా ఇలా మారిపోయావు, నాకెందుకు విలన్లాగా అయిపోయావు నువ్వు, నేనేం చేశాను నిన్ను అని అనుకుంటూ ఉంటుంది జ్యోత్స్న అయితే. అలా అనుకున్న జ్యోత్స్న పారిజాతం దగ్గరికి వస్తుంది. ఏంటి గ్రాని ఇదంతా, అసలు నీకు మతుండే చేస్తున్నావా మతి లేక చేస్తున్నావో అర్థం కావడం లేదు, నువ్వేంటి ఇదంతా కూడా ఎందుకు బయట పెట్టావు అని అడుగుతూ ఉంటే తప్పదు బయట పెట్టాల్సిందే, దీప జీవితాన్ని నాశనం చేయాలనుకున్నా నీ గుట్టు బయట పెట్టాలని నేను ఇదంతా చేశాను అని అంటూ ఉంటుంది పారిజాతం. అప్పుడే నీకు ఆ దీప పిచ్చి పట్టుకుందేంటి, కార్తీక్ బావ నీకేదో మాయ మాటలు చెప్పి మాయ చేసి పూర్తిగా మార్చేశాడు అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. నేనేమన్నా చంటి పిల్లని అనుకుంటున్నావా, ఎవరో ఏదో చెప్తే నమ్మేయడానికి అని అంటూ ఉంటుంది పారిజాతం. చూడు, నీ భవిష్యత్తు గురించే చెప్తున్నాను, ఇప్పటి వరకు నువ్వు చేసిన ఆలోచనలన్నీ కూడా అస్సలు కూడా ఆలోచించుకో, ఇప్పటికైనా మనిషిలా మారు, నాలో మార్పు వచ్చింది, నీలో కూడా మార్పు రావాలి. ఇన్నిప్పుడు వరకు నా మనవరాలువి అనుకొని నీకు నేను ఎంతో సపోర్ట్ చేశాను, అసలు నువ్వు సగం ఇలా తయారవడానికి కారణం నేనే, కాబట్టి నిన్ను సరిదిద్దాలని అనుకుంటున్నాను అని అంటూ ఉంటుంది పారిజాతం. అయితే నువ్వు నన్ను సరిదిద్దుతావా, అది నీ వల్ల కాని పని అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. నా వల్ల ఏమవుతుందో చేసి చూపిస్తానే, ఈ పారిజాతాన్ని తక్కువ అంచనా వేస్తున్నావు, పారిజాతం రంగంలోకి దిగిందంటే నీకు చుక్కలు కనపడాల్సిందే అని అంటూ జ్యోత్స్నతోనే ఛాలెంజ్ చేస్తుంది పారిజాతం. తరువాత ఇక శివనారాయణ ఒంటరిగా తన గదిలో కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు. అసలు ఏంటి జ్యోత్స్న ఇదంతా, నీ పేరు పెట్టినందుకు కనీసం జ్యోత్స్నకి నీలో ఎటువంటి మంచి గుణం కూడా రాలేదు, తను తల్లిదండ్రులతో పెద్దవాళ్ళతో ఎవరితోనైనా మాట్లాడే తీరులో కానీ ఏది కూడా తను అర్థం చేసుకోవడం లేదు అని బాధపడుతూ ఉంటాడు తన భార్య ఫోటో దగ్గర నుంచొని. అప్పుడే ఇక పారిజాతం అయితే అక్కడికి వెళ్తుంది. అప్పుడే పారిజాతం జ్యోత్స్న చేసిన పనికి బాధపడుతున్నారా అని అడుగుతూ ఉంటుంది. అవును పారిజాతం, అసలు జ్యోత్స్న ఎందుకు ఇలా ప్రవర్తిస్తుందో, దేనికి ఇలా చేస్తుందో అర్థం కావడం లేదు అని అనగానే వీటన్నిటికీ కారణం ఆ అగ్రిమెంట్ పేపర్సేనండి, అవి ఇంత అనార్థాలని తీసుకొస్తున్నాయి. అగ్రిమెంట్ పేపర్సు కార్తీక్ పెట్టిన ఖాళీ పేపర్స్ ఉన్నంతసేపు జ్యోత్స్న మన మాట వినదు, తన ఇష్టం వచ్చినట్టు పేపర్స్ మీద రాసుకొని జ్యోత్స్న కార్తీక్ దీపని విడదీయాలని చూస్తుంది అని అంటూ ఉంటుంది పారిజాతం. అయితే ఇప్పుడు అగ్రిమెంటే లేకపోతే అసలు కార్తీక్ మీద ఎటువంటి అజమాయిషీ చేయడానికి హక్కు ఉండదు జ్యోత్స్నకి. ఏదో ఒకటి చెయ్యాలండి, మీరే ఏదో ఒకటి చెయ్యండి అని అంటూ ఉంటుంది పారిజాతం. మీ చేత్తోనే అగ్రిమెంట్స్ని చింపేయండి అని అనగానే అప్పుడే ఇక నువ్వు చెప్పింది కూడా నిజమే పారిజాతం, ఈసారి మాత్రం నీదే కరెక్ట్ మాట అని నేను నమ్ముతాను, నేను చేసేది అదే, అగ్రిమెంట్ పేపర్స్ని జ్యోత్స్నకి తెలియకుండా చింపేస్తాను అని అంటూ ఉంటాడు శివనారాయణ. అప్పుడే ఇక జ్యోత్స్న లేని టైంలో మిమ్మల్ని నేను గదిలోకి పంపిస్తాను, అప్పుడు వెళ్ళి అగ్రిమెంట్ పేపర్స్ని చింపేయండి అని అంటూ ఉంటుంది పారిజాతం. అప్పుడే ఇక శివనారాయణ సరే అని ఒప్పుకుంటాడు. తర్వాత జ్యోత్స్న లేని సమయం చూసిన పారిజాతం శివనారాయణకి ఇక చెప్తుంది, జ్యోత్స్న తన గదిలో లేదండి, ఇదే మంచి అవకాశం, తన గదిలో కబోర్డ్లోనే పేపర్స్ ఉంటాయి, మీరు వెళ్ళండి, జ్యోత్స్న వస్తే నేను చూస్తాను అని అంటూ ఉంటుంది పారిజాతం. సరే పారిజాతం అని లోపలికి అయితే వెళ్తాడు శివనారాయణ. లోపలికి వెళ్ళి ఇక శివనారాయణ అయితే మొత్తం కూడా వెతుకుతూ ఉంటారు అగ్రిమెంట్స్ పేపర్స్ కోసం. అగ్రిమెంట్స్ పేపర్స్
కోసం వెతుకుతూ ఉంటే డిఎన్ఏ రిపోర్ట్స్ అయితే బయటపడతాయి. అప్పుడే ఇక అవి చూసి ఇవేంటివి, ఏదో హాస్పిటల్ డిఎన్ఏ రిపోర్ట్స్లా ఉన్నాయి, జ్యోత్స్న ఎవరికి డిఎన్ఏ రిపోర్ట్ చేయించింది అని అనుకుంటూ ఉంటాడు శివన్నారాయణ. అలా అనుకుంటూ ఇక వెంటనే పక్కనే అగ్రిమెంట్ కాగితాలు కూడా కనిపిస్తాయి. ఇవే కదా అగ్రిమెంట్ కాగితాలు అని వాటిని చింపేసి డస్ట్బిన్లో వేసేస్తాడు. ఆ తర్వాత ఈ డిఎన్ఏ రిపోర్ట్స్ ఏంటి అని అనుకుంటూ డిఎన్ఏ రిపోర్ట్స్ అయితే చూస్తాడు. ఇక డిఎన్ఏ రిపోర్ట్స్ ఓపెన్ చేసి చూడంగానే గుండె పగిలే నిజం బయటపడుతుంది శివన్నారాయణకి. జ్యోత్స్న ఈ ఇంటి వారసురాలు కాదా, దశరథ సుమిత్రల కూతురు కాదా, దీప ఇంటి వారసురాలా అని షాక్ అయిపోతూ ఉంటాడు. మరి జ్యోత్స్న ఇంటి వారసురాలు కాకపోతే హాస్పిటల్లో సుమిత్రకి బోన్ మ్యారో ఎలా ఇచ్చింది, తనకి ఆపరేషన్ ఏదో జరిగిందని డాక్టర్ కూడా చెప్పింది కదా అని ఆలోచిస్తూ ఉంటాడు. తర్వాత ఇక దీపక్ కూడా అక్కడే ఉందంటే ఏదో జరిగింది, డాక్టర్ని అడగాలి అంటూ ఇక వెంటనే డాక్టర్ దగ్గరికి అయితే బయలుదేరుతాడు శివన్నారాయణ. అప్పుడే ఇక డాక్టర్ హారికని నిలదీస్తాడు. చెప్పండి డాక్టర్, మా కోడలికి బోన్ మ్యారో ఇచ్చింది ఎవరు, జ్యోత్స్నానా దీపనా అని అనగానే అది కాదు శివన్నారాయణ గారు, అది అని తడబడుతూ ఉంటుంది డాక్టర్ అయితే. నిజం చెప్పండి డాక్టర్, నిజం చెప్పండి అని నిలదీస్తూ ఉంటాడు శివన్నారాయణ. మీరు అనుకున్నది, జ్యోత్స్న బోన్ మ్యారో ఇవ్వలేదు మీ కోడలికి, మీ ఇంటి మనవరాలు, మీ వారసురాలు, మీ రక్తం, సుమిత్ర గారి కూతురు దీపే సుమిత్ర గారిని కాపాడింది అని నిజాలను బయట పెడుతుంది. అది విని ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటాడు. మీకు మిగతా వివరాలన్నీ మీ మనవడు కార్తిక్ చెప్తాడు, అతన్ని నేను రమ్మని చెప్పాను అని అంటూ ఉంటుంది హారిక. కార్తిక్ అయితే దీపని తీసుకొని అక్కడికి వస్తాడు. ఇక దీపని తీసుకొచ్చిన తర్వాత కార్తిక్ చెంప పగలగొడతాడు. శివన్నారాయణ, ఎందుకురా ఈ నిజాన్ని మా దగ్గర దాచిపెట్టావు, జ్యోత్స్న నా మనవరాలు కాదు, దీప నా మనవరాలని ఎందుకు నిజం చెప్పలేదు అని అంటూ ఉంటాడు. అప్పుడే కార్తిక్ అయితే ఆవేశపడకు తాత, నీకు మొత్తం వివరంగా చెప్తాను, ఇలారా ఇక్కడ కూర్చో అని కార్తిక్ అయితే శివన్నారాయణని కూర్చోబెడతాడు. అప్పుడే ఇక శివన్నారాయణ కూర్చొని చెప్పరా ఎందుకు ఇదంతా చేశావు అని అడుగుతూ ఉంటే, తాత చెప్తాను తాత, అసలు ఏం జరిగిందంటే అని పారిజాతం పిల్లల్ని మార్చేసింది, మొత్తం కూడా నిజాలను బయట పెడతాడు కార్తిక్. ఇక ఆ నిజాలను తెలుసుకొని ఒక్కసారి కుప్పకూలిపోతాడు. కానీ పారు ఇప్పుడు దీపయ్య తన మనవరాలని అనుకుంటూ దీపని కళ్ళలో పెట్టుకొని చూసుకుంటుంది, జ్యోత్స్నకి చుక్కలు చూపిస్తుంది. అందుకని ఈ విషయం మన మధ్య ఉండాలి తాత, ఎవ్వరికీ కూడా తెలియకూడదు, తెలిస్తే దీప ప్రాణాలకే ప్రమాదం అని అంటూ ఉంటే, ఆ రోజు దాసుని నేను ఇంట్లో నుంచి బయటికి గెంటేశానని, పారిజాతం నా మీద ఇంత పగని పెంచుకుంటుందని అసలు కూడా నేను ఊహించలేదురా, నా మనవరాల్ని మార్చేసి తను చాలా పెద్ద తప్పు చేసింది అని అంటూ ఉంటే, తాత చెప్పాను కదా ఈ విషయాలు బయటికి వస్తే దీప ప్రాణాలకే ప్రమాదం, నువ్వు ఎమోషనల్ అవుతావు, అస్సలు కూడా ఏమీ కూడా చెయ్యొద్దు, నిజాలు బయట పెట్టద్దు, నిజాలు బయట పెట్టావంటే తర్వాత అసలుకి మోసం అవుతుంది అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే. అవును తాతయ్య గారు, ఇంకొన్ని రోజులు ఓపిక పడదాం, ఇప్పుడిప్పుడే అమ్మ కోలుకుంటుంది కదా, అందుకని కొంచెం ఓపిక పడితే ఖచ్చితంగా ఆ జ్యోత్స్న పన్నాగాలు, కుట్రలు, కుతంత్రాలు అన్నీ కూడా మనం బయట పెట్టచ్చు అని అంటూ ఉంటుంది దీప అయితే. అమ్మ దీప, కళ్ళ ముందే ఇంటి వారసురాల్ని పెట్టుకొని ఆ జ్యోత్స్నకి నేను ఎంతో గొప్పగా అన్నీ కూడా చేసి పెట్టాం కదమ్మా, నిన్నేమో పని మంచిగా, ఆ జ్యోత్స్ననేమో పట్టుపరుపుల మీద పడుకోబెట్టి నీకెంత అన్యాయం చేశామో అని బాధపడుతూ ఉంటాడు. అన్యాయం మీరు చేయలేదు తాతయ్య, విధి రాసింది ఎవ్వరు కూడా మార్చలేరు అని అంటూ ఉంటే ఆ మాట విని ఒక్కసారి ఇక అంటూ ఉంటాడు శివన్నారాయణ. అప్పుడే ఇక శివన్నారాయణ, మీ ఇద్దరి మధ్య రాసిన అగ్రిమెంటు నేను చింపేశాన్రా అని అంటూ ఉంటాడు శివన్నారాయణ. ఆ మాట విని ఒక్కసారి ఎందుకు తాత అలా చేశావు, ఆ అగ్రిమెంటు వంక పెట్టుకొని మేమిద్దరం రోజు ఇంటికి వస్తున్నాము, ఇప్పుడు అగ్రిమెంటు లేకపోతే జ్యోత్స్న ఇంట్లోకి అడుగు పెట్టనివ్వదు, దీపని నన్ను కూడా అని అంటూ ఉంటే, ఎవర్రా మిమ్మల్ని ఆపేది, నువ్వు